మా అమ్మకు చిన్నప్పటి నుంచి అత్తపూరు లేకుండానట. మరి మీ అమ్మ ఉంది కదని మా ఇబ్బంది అవుతుందా, జరగ అది రాకుండా చూసుకుంటావని ఒక చిన్న అనుమానంతో మళ్ళా. ఏహే గవాన్ ఏం పెట్టుకోకు. నేను ఇంట్లో ఏది చెప్తాది మా అమ్మ అందరు భయపడతా నాకు. ఆ విషయంలో నువ్వేం అందువడకు. మొత్తం పనులు నేనే చెప్తా. ఇప్పుడు ఎంపీటీసీలో పోటీ చేస్తున్నారు కదా, గెలిచింది అనుకో 10 మనిషి పెడితే అవసరం అనుకుంటే నేను బిజీ అయిపోతే దాని గురించి నువ్వు వరి కాకు. అంతే అంటావా? సరే గాని నువ్వు చూడు బాపు అనుకుంటా వస్తావు, అప్పుడు చెప్పు నేనుంటే. ఏదేమైనా సరేనే, మొత్తం మీద మా అమ్మని మంచిగా చూసుకుని సరిపోయాయి అంతే. ఆ విషయం వదిలే. ఇంకో విషయం తెలుసా, నేను రేపు ఎంపీటీసీ గెలిచినాక నువ్వు ఊళ్ళోకి వస్తుండే ఎంపీటీసీ కొడుకు వస్తున్నా అందరు నమస్తే పెడతారు. ఏందనుకుంటున్నావు? బాబు నాకు నమస్తే పెట్టినా పెట్టకున్నా పర్వాలేదు, కానీ మా అమ్మ బాధపడదు మాత్రం నేను తట్టుకోలేని. అది ఒక్కటి రాకుండా చూడు, సరేనా? ఇంత మంచిగా చెప్పినాక నీకు అనుమానం అన్నాడు. బాగుందా? సరే బాబు.